6 దశాబ్దాల కల నెరవేరి నేటికి 12 ఏళ్లు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి రాష్ట్రం ముస్తాబైంది. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో అవతరణ సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. హైదరాబాద్ లోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాల్లోనూ ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, ప్రభుత్వ విప్లు, ప్రజాప్రతినిధులు అధికారికంగా జాతీయ జెండాలను ఆవిష్కరించి పండగ వాతావరణంలో సంబరాలను ఘనంగా నిర్వహించనున్నారు. పరేడ్ గ్రౌండ్ నుంచి మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, పరేడ్ గ్రౌండ్ దగ్గర వేడుకలు ఎలా ఉన్నాయి? సీఎం షెడ్యూల్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి అయితే పరేడ్ గ్రౌండ్ వద్ద అన్ని రకాల ఏర్పాట్లు అధికారులు సిద్ధం చేశారు. 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్ అయితే ముస్తాబు చేసినటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. మరికొద్ది సేపట్లోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలకైతే ఇక్కడ ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. మనం ప్రస్తుతం పరేడ్ గ్రౌండ్ వద్ద అయితే ఉన్నాం. చూడవచ్చు, పరేడ్ గ్రౌండ్ చుట్టూ కూడా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉదయం 8 గంటలకు తొలుత గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అయితే నివాళులు అర్పించిన అనంతరం పరేడ్ గ్రౌండ్కు చేరుకుంటారు. కాబట్టి ముందుగా ఏర్పాటు చేసినటువంటి షెడ్యూల్ ప్రకారం ఈరోజు ఉదయం 8:30 గంటల నుంచి 10 గంటల వరకు అయితే ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేసిన క్రమంలో మొత్తం పరేడ్ గ్రౌండ్ చుట్టూ కూడా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే చూస్తే మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో అయితే వివిధ రకాల బలగాలు అయితే ఇక్కడ భద్రతలో పాల్గొంటూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూస్తే మొత్తం సుమారుగా 1140 మంది పోలీస్ సిబ్బంది భద్రత నిర్వహించనున్నట్లు మల్కాజ్గిరి కమిషనర్ సుమతి ఇప్పటికే వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా ఈ మొత్తం చూస్తే వీటిలో ఇటు లా అండ్ ఆర్డర్తో పాటు అదేవిధంగా ముఖ్యంగా మనం చూస్తే వివిధ రకాలైనటువంటి వింగ్లకు సంబంధించినటువంటి అన్ని శాఖల అధికారులు కూడా విధుల్లో అయితే పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా మనం ఇప్పటికే చూడవచ్చు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి అయితే ఇటు ఎండల నేపథ్యంలో ఉదయం 8:30 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే నిర్వహించేందుకు అధికారులు షెడ్యూల్ చేసిన క్రమంలో ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 8:30కు పరేడ్ గ్రౌండ్కు చేరుకుంటారు. పరేడ్ గ్రౌండ్కు చేరుకున్న అనంతరం ఇక్కడ జాతీయ జెండా ఆవిష్కరణ ఉంటుంది. అంతేకాకుండా ఇటు తెలంగాణ గీతంతో పాటు జాతీయ గీత ఆలాపన అనంతరం అయితే వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇటు జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం అయితే ప్రత్యేక భద్రతా బలగాలకు సంబంధించినటువంటి ఒక గౌరవ వందనాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వీకరిస్తారు. అదేవిధంగా అనంతరం జెండా ఆవిష్కరణ అనంతరం అయితే ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రసంగించబోతా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలకు సంబంధించి అయితే ఇప్పటికే ఐఎన్పిఆర్ శాఖ ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక శకటాలు అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతూ ఉన్నాయి. అంతేకాకుండా మనం చూస్తే ఇప్పుడు భద్రతా బలగాలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేక గౌరవ వందన స్వీకార కార్యక్రమంలో అయితే వివిధ బలగాలు ఇటు ఆక్టోపాస్ బృందాలతో పాటు ఎస్ఓటి బృందాలు, అంతేకాకుండా ఇంటెలిజెన్స్ సిబ్బంది, ఐటీ కమ్యూనికేషన్, కమాండ్ కంట్రోల్ బృందాలతో పాటు సిఎస్డబ్ల్యూ, బాంబ్ డిస్పోజబుల్ క్వాడ్, స్వీపర్ డాగ్ సంబంధించినటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి పోలీసులు కూడా ఇటు భద్రతా బలగాలు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రికి గౌరవ వందనం తెలుపబోతా ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తే పరేడ్ గ్రౌండ్ చుట్టూ కూడా 5 ప్రత్యేక పార్కింగ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి అయితే సుమారు 6,000 మంది అయితే ఇక్కడికి గెస్టులు రాబోతున్నటువంటి సందర్భంలో వారికి అవసరమైన విధంగా ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లను కూడా అధికారులు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మనం గమనించినట్లయితే పరేడ్ గ్రౌండ్ చుట్టూ జింకానా గ్రౌండ్స్తో పాటు అదేవిధంగా బైసన్ పోలో గ్రౌండ్, అంతేకాకుండా మెస్ చీఫ్ ఇంజనీరింగ్ ఆఫీస్ పార్కింగ్తో పాటు ఇటు స్వీకార్ ఉపకార్ సమీపంలో ఉన్నటువంటి సెంటినరీ హై స్కూల్లో కూడా ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యాన్ని అయితే ఇటు ట్రాఫిక్ పోలీసులు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ ప్రాంతం మొత్తం కూడా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నట్టు ఇప్పటికే మల్కాజ్గిరి ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ట్రాఫిక్కి సంబంధించి మనం చూడవచ్చు, రోడ్డు మీద ఎక్కడ చూసినా కూడా లా అండ్ ఆర్డర్తో పాటు ట్రాఫిక్ పోలీసులు, అంతేకాకుండా స్పెషల్ రిజర్వ్డ్ పోలీసులతో పాటు ఇటు కమిషనరేట్కి సంబంధించినటువంటి ప్రత్యేక భద్రతా బలగాలు అయితే పరేడ్ గ్రౌండ్ చుట్టూ కూడా భద్రత కల్పిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ముఖ్యంగా పరేడ్ గ్రౌండ్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు ఇటు బేగంపేట్ కానీ, సికింద్రాబాద్, అంతేకాకుండా తిరుమలగిరి, బోయిన్పల్లి, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్న క్రమంలో ఇటు వాహనదారులందరూ కూడా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని చెప్పేసి అయితే ఇప్పటికే అధికారులు సూచించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ భద్రతా తనిఖీలను మనం క్షుణ్ణంగా చూడవచ్చు. ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఇటు ఐఎస్డబ్ల్యూకి సంబంధించినటువంటి టీమ్స్
ఎప్పటికప్పుడు అయితే తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇటు వచ్చేటువంటి అతిథుల కోసం ఇటు పరేడ్ గ్రౌండ్ చుట్టూ కూడా మనకు 8 రకాలైనటువంటి ఎంట్రన్స్ గేట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఎంట్రన్స్ గేట్ వద్ద కూడా పోలీసులు భారీ భద్రతతో పాటు ఇటు పార్కింగ్ సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా వాటిని డైరెక్షన్స్ సంబంధించినటువంటి బోర్డ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కార్ పాసెస్ సంబంధించి కానీ గేట్ ఎంట్రీస్ కానీ వీటన్నిటికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఇటు పోలీసులు ముందస్తుగానే ప్రత్యేకంగా బోర్డ్స్ను ఏర్పాటు చేసి వచ్చేటువంటి అతిథులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేందుకైతే అన్ని రకాల ఏర్పాట్లు చేసిన క్రమంలో ఇటు మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారుల లిస్ట్ ఒకసారి మనం గమనించినట్లయితే ఇప్పుడు 3 డీసీపీలతో పాటు 4 అదనపు డీసీలు, అదేవిధంగా మనం చూస్తే 8 మంది ఏసీపీలు, 49 మంది ఇన్స్పెక్టర్లతో పాటు 88 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, వారితో పాటు ఇటు ఏఎస్ఐ, అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్, పీసీ, హోంగార్డ్స్ సంబంధించినటువంటి 723 మంది అధికారులు, మొత్తంగా చూస్తే 1140 మంది పోలీసులు అయితే ఈ యొక్క పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భద్రత కల్పిస్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తన నివాసం నుంచి అయితే గన్ పార్క్ వద్దకు చేరుకుంటారు. అనంతరం 8:30 గంటలకు షెడ్యూల్ ప్రకారం పరేడ్ గ్రౌండ్కు చేరుకొని పరేడ్ గ్రౌండ్లో జరగనున్నటువంటి 13వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అంతేకాకుండా ఇటు మనం చూడవచ్చు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇప్పటికే వివిధ శాఖలు అయితే గత కొద్ది రోజులుగా ఇటు గౌరవ వందనానికి సంబంధించినటువంటి కవాతుకు సంబంధించి అయితే ఇప్పటికే రిహార్సల్స్ కూడా పూర్తి అవ్వడం జరిగింది. సో మరికొద్దిసేపట్లోనే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు వేడుకలు అయితే పరేడ్ గ్రౌండ్స్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకారం అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే పరేడ్ గ్రౌండ్ వద్ద కొనసాగుతుంది. అపర్ణ.